తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందబెడితే, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్నటువంటి వాసాల మరి ప్రజలు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. ఇదంతా ఒకేత అయితే, ఒక సంవత్సరం క్రితం కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తీసుకురావాల్సినటువంటి ఏర్పాటు చేయడానికి పూనుకున్నటువంటి ఇండస్ట్రియల్ పార్కులో ఆ రోజు కల్వకుంట్ల డ్రామారావు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు కొంత కుట్ర చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది రైతుల్ని రెచ్చగొట్టి కలెక్టర్ మీద అధికారుల మీద దాడులు చేసి చంపే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఒక సంవత్సరం తిరిగేలోపే ఇప్పుడు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో అదే లగచెర్ల గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకట్రాములు గౌడ్ని దాదాపు భారీ మెజార్టీతో గెలిపించారని మాత్రం చెప్పొచ్చు. కేటీఆర్ ఇకనన్నా నీ బుద్ధి మార్చుకో. ఎందుకంటే ఈ కొడంగల్ ప్రాంతానికి నీళ్లు రాకూడదు, నిధులు రాకూడదు, ఇండస్ట్రీలు రాకూడదు, సిమెంట్ ఫ్యాక్టరీలు రాకూడదు, రైల్వే లైన్ రాకూడదు అని కుట్రాలు అన్ని కుతాంత్రాలు చేసి గుంతనక్కలాక ఎన్ని నక్కచిత్తులు వేసినా ఇక్కడి ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పిండ్రు. లగచెర్లలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే 3 అభ్యర్థులు నిలబడ్డారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులు ఉన్నారు. వెంకట్రాములు గౌడ్, ఆశన్న గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఒకరికి 454 ఓట్లు వచ్చినాయి. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఆశన్న గౌడ్కు కూడా 439 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కటే అభ్యర్థి పోటీ చేశాడు. ఆయన కూడా మాజీ సర్పంచ్. తీరా ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటంటే 354 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కాబట్టి ఇకనన్నా నీ బుద్ధి మార్చుకో. లగచెర్ల ఒకటే కాదు, లగచెర్ల పక్కకే అకింపేటలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ భారీ మెజార్టీతో దాదాపు 450 ఓట్ల మెజార్టీతో అక్కడ గెలవడం జరిగింది. అదేవిధంగా పోలేపల్లి మా గ్రామంలో కూడా 37 ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో 2 అభ్యర్థులు పోటీలో నిలవడం వల్ల కొంత మెజార్టీ తగ్గింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం. గతంలో మనం తీసుకున్నట్లయితే కేసీఆర్ వాసాల మరి గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పి దాని వాళ్ళ ఊరు మొత్తం సర్వనాశనం చేసి ఇండ్లు కూల్చేసి ఆయన ఫామ్ హౌస్ నుంచి యాదగిరిగుట్టకు రోడ్ వేసుకున్నాడు. అందుకే అక్కడి బిడ్డలు కూడా తగిన బుద్ధి చెప్పిండ్రు. ఇకనన్నా మీ బుద్ధి మార్చుకోండి, ప్రజల కోణంలో ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు చూడండి, ఈయన లగచెర్ల నుంచి సర్పంచ్గా గెలిచినటువంటి అభ్యర్థి ఇక లగచెర్లలో వార్డు మెంబర్ గెలవది, ఇది గెలవదు, అది గెలవదు అని చెప్పి నానా రకాలుగా దుష్ప్రచారం చేసిండు. ఇదే డ్రామారావు వచ్చి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం చెప్పుతోని కొట్టినట్లు మాత్రం సమాధానం ఇచ్చారని మాత్రం చెప్పొచ్చు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు వాసాల మరికి సంబంధించినటువంటి సర్పంచ్ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పంచాయతీ ఎన్నికల్లో అయ్యా కొడుకులు కేసీఆర్, కేటీఆర్లకు జనం కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. కేసీఆర్ దత్తత గ్రామం వాసాల మర్రిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిచింది. కేటీఆర్ నానా రచ్చ చేసిన లగచర్లలోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థే గెలిచిండు. దీన్ని బట్టి ఏమర్థమైంది? అయ్యా కొడుకుల మోసాన్ని గ్రహించి ప్రజలు వాళ్లపై తిరగబడ్డారు. ఓటుతో ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పిండ్రు. లేకపోతేంది, వాసాల మర్రి ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిండు దొర. కొత్త ఇండ్లు కట్టుడు దేవుడెరుగు, ఉన్న ఇండ్లు కూలగొట్టి నిలువ నీడలేక చేసిండు. ఇక చిన్న దొర లగచర్లలో ఇండస్ట్రియల్ పార్కు పెట్టి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తే దానికి అడ్డుపడ్డాడు. బీఆర్ఎస్ ఓళ్లను ఉసిగొల్పి కలెక్టర్పై దాడి చేయించిండు. కేసీఆర్ మోసాన్ని, కేటీఆర్ కుట్రలను పసిగట్టిండ్రు కాబట్టే 2 చోట్ల జనం బీఆర్ఎస్ ను బండకేసి కొట్టిండ్రు. ఇది ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఇక్కడ ప్రజలు మాత్రము తగిన బుద్ధి చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజార్టీ స్థానాలు 75-80% స్థానాలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలు వేసుకున్నది. త్వరలో ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అక్కడ కూడా మీకు మీ బుద్ధి మారపోతే ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయి. కాబట్టి ఇకనైనా మీ కుక్క బుద్ధిని, మీ ఓవర్ యాక్టింగ్ను బంద్ చేస్తే బాగుంటుందని మరొకసారి కల్వకుంట్ల డ్రామారావును హెచ్చరిస్తున్నాం. కొడంగల్ గడ్డ అనేటటువంటిది కాంగ్రెస్ అడ్డా. ఇక్కడ నీవెన్ని కుట్రాలు చేసినా, కుతాంత్రాలు చేసినా
నీ పాచికలు పారవు కేటీఆర్, ఇకనన్నా నీ డ్రామాలు బంద్ చేస్తే బాగుంటుంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని నిండా దోసి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ని అభివృద్ధి చేసుకున్నావు, 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నావు. కానీ కూడా ఈ తెలంగాణ బిడ్డల్ని అడుక తినే విధంగా చేసినావు. కాబట్టి ఇకనన్నా బుద్ధి మార్చుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.